హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయే బొప్పట్ల రెసిపీని చేసి చూపించబోతున్నానండి. మనం ఇప్పటిదాకా మైదా పిండితో బొప్పట్లు చేయడం చూసాం కదా, కానీ చాలామంది హెల్త్ కాన్షియస్ వల్ల మైదా పిండిని యూస్ చేయడానికి ఇష్టపడడం లేదండి. మరి అలాంటప్పుడు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఇట్టే ఈజీగా చేసేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ గోధుమ పిండి బొప్పట్లను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం పిండి నానబెట్టుకోవడానికి వీలుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి 1/2 kg దాకా గోధుమ పిండిని వేసుకోండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. పిండిలో కన్ఫామ్గా సాల్ట్ వేయాలండి, లేకుంటే టేస్ట్ ఉండదు. సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసి ఇందులోకి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. పిండి ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా తయారవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలో మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. పిండి నానేలోపు పప్పును కూడా నానబెట్టుకుందాం. 1/2 kg పిండికి 1/2 kg దాకా పచ్చిశనగపప్పుని బౌల్లో వేసి ఒకసారి కడిగి పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోండి. 1 గంట తర్వాత ఈ నానిన పప్పుని నీళ్ళతో సహా కుక్కర్లోకి వేసేసుకోండి. ఇలా వేసాక కుక్కర్ని స్టవ్ మీద ఉంచి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పులోని నీళ్ళంతా వడగట్టుకొని పప్పుని మిక్సర్లోకి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 kg పిండికి 1/2 kg దాకా బెల్లాన్ని మెత్తగా దంచుకొని వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసేసేయండి. అలాగే 2 స్పూన్ల దాకా నెయ్యిని, 1/2 స్పూన్ దాకా యాలకుల పొడిని వేసేసేయండి. ఇవన్నీ వేసాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా కొంచెం పలుచబడుతుందన్నమాట. అయినా కూడా మీరు టెన్షన్ పడద్దు. ఇది 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీదుగా కుక్ చేస్తే దగ్గర పడిపోతుంది. ఇలా గరిటతో చిక్కబడేంత వరకు తిప్పుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ని పక్కకు తిప్పుకోండి. ఈ ప్యాన్కి ఈ స్టఫింగ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారిపోతుందండి. చల్లారాక స్టఫింగ్కి పర్ఫెక్ట్గా గట్టిపడుతుందన్నమాట. ఇలా చల్లారాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో ఉండల కింద చుట్టేసుకుందాం. నాకు ఇక్కడ 1/2 kg పప్పుకి 12 ఉండలు అయితే వచ్చిందండి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం 2 గంటల పాటు నానబెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ చూసారు కదా, మనం పిండిని 2 గంటల పాటు నానబెట్టడం వల్ల ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి. మనం పూర్ణం ఎంతైతే తీసుకున్నామో దాంట్లో సగం పిండిని తీసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దానిపైన ఆయిల్ని కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని పెట్టి దానిపైన పూర్ణాన్ని పెట్టి ఈ పిండితో కవర్ చేసేయాలి. పైన ఎక్స్ట్రా పిండి కనుక వస్తే ఆ పిండిని తీసేసి చేతితో ఇలా ఈవెన్గా పలుచగా ఒత్తుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ పైకి నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ బొప్పటిని వేసేసుకోండి. దీని అంచులకు నెయ్యి రాసుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కాలాక మరొక సైడ్ తిప్పుకొని కాల్చుకోండి. ఇలా ఈవెన్గా బొప్పటిని కాల్చుకొని పక్కన పెట్టుకొని మరొక బొప్పటిని ప్యాన్ పైకి వేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో సేమ్ అన్ని బొప్పట్లను కాల్చేసుకోండి. అంతే అండి. ఈ సింపుల్ టిప్స్తో ఎప్పుడూ మైదా పిండితో కాకుండా ఒకసారి ఇలా గోధుమ పిండితో బొప్పట్లను చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఈ వచ్చే నవరాత్రులకు కానీ దీపావళికి కానీ మీ ఇంట్లో కూడా ఈ బొప్పట్లను చేసుకొని ఇంట్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పండి. గోధుమ పిండి బొప్పట్లను నేను చెప్పినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సపోర్ట్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.